ఏదో నీళ్లున్నాయని అందరూ వరి పంటేస్తే మీరు పండించిన ధాన్యం తినేవాళ్ళు ఎవరు లేరు. దానికి కారణం ఈ మధ్య అందరికీ డయాబెటీస్ వచ్చింది, షుగర్ రోగం వచ్చింది. షుగర్ వచ్చినవాడు బియ్యం తినడు, కూరగాయలు, మాంసం, కోడిగుడ్డు ఇది తింటారు ప్రజలు. దానికోసం కూడా అది కూడా చెప్తున్నాను, ప్రజలు ఎలాంటి తిండి తింటారో దాన్ని మనం ఉత్పత్తి చేయాలి. రైతులు వాళ్ళని మనం ఫోర్స్ చేయలేం. మనం తెలివిగా ఉంటే ఇవి. వరి పంట గురించి సీఎం చంద్రబాబు సారు మాట్లాడిన మాటలు అర్థమైనాయుల్లా. ఇన్ని దినాలు అందరూ తెల్లనవే తినేది, కానీ ఈ నడుమ ఏ ఇంటికి పోయినా ఒకళ్ళు షుగర్ పేషెంటే ఉంటున్నారు. ఇక పెయ్యి నిండా చక్కెర పెట్టుకున్నోళ్ళు తెల్లన్నం తినుడు బంధు పెట్టి గటకనో రొట్టెనో తింటున్నారు. కాబట్టి ఈ నడుమ అన్నం తినేటోళ్ల సంఖ్య తగ్గుతుంది. షుగర్ పేషెంట్ల సంఖ్య ఇట్లనే వేరుకుంటా పోతే రాబోయే రోజులలో తెల్లబువ్వ తినేటోళ్లు బందై గటకనో చిరుధాన్యాలతోటి చేసిన జావనో రొట్టెలు తినే రోజులు వస్తాయి. కాబట్టి ఇప్పటి సందే ముందు చూపుతోటి ఆలోచించి దానికి తగ్గట్టుగా పంటలు వండియాలనేది బాబుసారు ఆలోచన అన్నట్టు. ఎంతైనా బాబుసారుకు జరంత ముందు చూపు ఉంటది కదా. విజనరీ అని పేరు పోయిన పెద్ద మనిషి ఆ మాత్రం ముందు చూపుతోటి ఆలోచించకపోతే ఎట్లుంటది చెప్పుర్రి. అందుకే రైతులు ఇప్పటి సందే వరి పంట తక్కువ చేసి రాబోయే రోజులలో జనాలు ఏం తింటారో అవే వండియాలని ఇట్లా చెప్తున్నాడు అన్నట్టు. అన్నమయ్య జిల్లా చిన్నమండె మండలం దేవగుడిపల్లెల 3 లక్షల ఇండ్లను లబ్ధిదారులకు అప్పజెప్పే కార్యానికి పోయిన సీఎం సారు ఇట్లా మాట్లాడిండు. మరిగ రైతులు ముచ్చటేందో మీకు అర్థమైంది కాబట్టి ఇప్పటి సంది ప్రతి ఏడు వరి పంట మాత్రమే వండియాలన్న ఆలోచన బంద్ పెట్టి ఇక నుంచి పంటలు మార్చే ఉపాయం చెయ్యుర్రి. మరిగా అట్లా చేస్తేనన్నా రాబోయే రోజులలో రైతులు రాజులైతరు కావచ్చు. చూడాలి మరి.